లేకపోవడం హంగ్ ఏర్పాటు చేయబోతుందా, లేదంటే మహా గఠబంధన్ అనే పేరుతో ఇంకా ఇతర ఏదన్నా పార్టీలన్నీ కలిసి అక్కడ మేయర్ ఆడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందా, చైర్పర్సన్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ రవినాయక్, ఇప్పుడు 7 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటు మొగ్గు చూపించే అవకాశం ఉంది, ఇటు బీజేపీకి సైడ్ కానీ లేకపోతే ఎంఐఎంకి? అంటే గతంలో వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి అసోసియేటెడ్ ఉన్నారా? వాళ్ళు ఎటు సైడ్ మొగ్గు చూపించే అవకాశం ఉంది? కళ్యాణ్, ప్రధాన సమస్య అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ క్యాండిడేట్ల మధ్య సఖ్యత లేకపోవడం, సెలక్షన్లో సరిగ్గా లేకపోవడం, బైన్సా మున్సిపాలిటీని పట్టించుకోకపోవడం, దీంతో పాటు ఒక రకమైన ఆ వివాదాలతో ఆరోపణలతో ఆడ కాలక్షేపం చేసే ప్రయత్నం చేశారని ఒక పెద్ద చర్చ ఉంది. అభివృద్ధి పట్టించుకోలేదు, ఇద్దరు వర్గాలుగా విభజించే ప్రయత్నం చేశారు, దానివల్ల నష్టం జరిగింది, పూర్తి స్థాయిలో క్యాండిడేట్ సెలక్షన్ లో నష్టం జరిగిందని కొంత చర్చ జరిగింది. ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన వారు కొంతమంది ఉన్నారు, తర్వాత ఇతర పార్టీలో పనిచేసిన ముఖ్యులు కూడా ఉన్నట్టు పెద్ద చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధాన అంశం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇండిపెండెంట్ చేస్తాం, ఇండిపెండెంట్ గానే మా జెండా ఎగరేస్తాం, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో ప్రజల అభివృద్ధి కావాలి, గతంలో ఏం అభివృద్ధి జరగలేదు, ఎవరు అభివృద్ధి చేయలేదు, దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది, కొన్ని వార్డులోనే ప్రభావం ఉంది, అభివృద్ధి ఉంది, సైడ్ డ్రైన్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రధాన అంశాలు ఈసారి చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఈ చర్చలో ప్రధాన అంశంగా ఇండిపెండెంట్ గా ఎక్కువ మంది వెళ్ళారు. ఇండిపెండెంట్లు 7 గెలవడం అంటే మామూలు విషయం కాదు. 26 డివిజన్లు ఉన్న బైన్సాలో 7 డివిజన్లు గెలవడం అని అంటే ప్రజల్లో ఎంత చైతన్యం ఉంది, ఎంత మార్పు అన్నది మనము ఆలోచించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఉన్న సమయంలో నేరుగా అక్కడికి 7 ఇండిపెండెంట్లు గెలవడం, ఆ 7 ఇండిపెండెంట్లు కూడా నికారస్ గా ఉండడం, మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి వైపు ఉంటామనే ఒక చర్చ ఆడ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎవరు పోయినా ఇండిపెండెంట్లను కలుపుకోవాలి, ఇండిపెండెంట్ లో ఉన్న వ్యక్తులు మేయర్ గా ఆడ చైర్పర్సన్ గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చైర్పర్సన్ ఇండిపెండెంట్లకే ఇవ్వాలని ఒక ప్రధాన చర్చ జరుగుతున్నట్టు మనకు తెలిసింది. ఎవరైనా ఇప్పుడు ఇండిపెండెంట్లే కీలకంగా ఆడ మారనున్నారో, ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెంట్లు అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్టు పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ అంశం మనం చూస్తే కళ్యాణ్, అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది, అక్కడ క్లియర్ గా చైతన్యం దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్టు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది, ఏ దిశగా ప్రయాణం జరుగుతుంది, ఎట్లుంది. బైన్సాలో మార్పు వచ్చింది, బైన్సాలో గతంలో ఉన్న పరిస్థితులు లేవు. బైన్సాలో 2004, 2006, 2008, 2014 పరిస్థితి లేదు. ఇప్పుడు 2026లో స్పష్టమైన మార్పు వచ్చింది. బైన్సా ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. కళ్యాణ్, రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక పక్కన ఇటు ఎంఐఎంకి సంబంధించిన నాయకులు గతంలో కరీంనగర్లో జరిగిన ఒక మీటింగ్లో రెడ్డి అయినా రావు అయినా ఎవరైనా మా దగ్గరికి రావాల్సిందే, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరు పవర్లో ఉన్నా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇటు మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ చాలా క్లియర్గా స్టేట్ చేస్తున్నాయి, ఎంఐఎం పట్టు కోల్పోతుందంటూ. ఇటు కరీంనగర్లో మనము చూస్తే కనుక ఇటు 6 స్థానాల నుంచి 3 స్థానాలకు పడిపోయింది. అలాగే ఇటు నిజామాబాద్లో 18 స్థానాల నుంచి 14 స్థానాలకి. అలాగే బైన్సా ఎంఐఎంకి ఒక కంచుకోటగా ఉన్న బైన్సా ఫస్ట్ టైం ఒక మ్యాజిక్ ఫిగర్ని కూడా అందుకోలేకపోయింది. సో మొత్తం మీద ఇటు బీజేపీ కూడా అక్కడ గతంలో 9 స్థానాలు సంపాదించినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 6 స్థానాలు మాత్రమే. సో మొత్తం మీద బైన్సా మున్సిపాలిటీలో ఒక్కసారిగా పొలిటికల్ ల్యాండ్స్కేప్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఇటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ దాదాపు 7 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇటు ఎంఐఎం అలాగే బీజేపీ మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని క్యాంపు రాజకీయాలకు దించి చైర్మన్ పదవిని తీసుకునే ప్రయత్నం చేయబోతున్నాయా? మొత్తానికైతే ఇటు బైన్సాలో ఎంఐఎం అలాగే బీజేపీ రెండు పార్టీలకు కూడా ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. గతంలో 2020లో మనం చూస్తే కనుక ఎంఐఎం 17 స్థానాల్లో సీట్లను సాధించింది. ఈసారి 12 స్థానాలు మాత్రమే, 3 స్థానాలు కోల్పోయింది. అలాగే ఇటు బీజేపీ కూడా ఒకసారి మనం చూస్తే కనుక గతంలో 9 స్థానాలు సాధించిన బీజేపీ బైన్సాలో ఇప్పుడు 6 స్థానాలు మాత్రమే, 3 స్థానాలను కోల్పోయారు. కాంగ్రెస్ మొదటిసారి ఖాతాని ఓపెన్ చేసింది, 1 స్థానాన్ని గెలుపొందింది. 2020లో ఒక్క ఖాతా సున్నాగా ఉన్న సమయంలో మొత్తానికైతే కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. బీఆర్ఎస్
సో మొత్తం మీద బైన్సా పాలిటిక్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది ఉన్నా కూడా సంబంధం లేకుండా ఇటు 2020లో బీఆర్ఎస్ ఉన్న ఒక ఖాతా కూడా ఓపెన్ చేయలేకపోయింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా ఒక స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకోగలిగింది. సో ఎంఐఎం పట్టు కోల్పోతుంది ఉత్తర తెలంగాణలో, ఎస్పెషల్లీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, అలాగే కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి జిల్లాలలో ఎంఐఎం పట్టు కోల్పోతుంది. మరోపక్కన ఎంఐఎంకి సంబంధించిన నాయకులు మాత్రం రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటు బైన్సాలో హంగ్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇండిపెండెన్స్ని ఎవరు ఆకర్షించే అవకాశం ఉంది? క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. మొత్తానికైతే క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.